రెండవ మాట బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ చేసినటువంటి పని, ఒకటి విన్నది, రెండు అనుకున్నది. ఏమని అనుకున్నది అని అంటే కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నది. అప్పటి కాలంలో యేసు ప్రభు ఉన్నారు కనుక ప్రభుల వారు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంది. ఇప్పుడు మనమే ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక దేవుని మందిరానికి వెళ్ళాలండి. ఇప్పటికీ యేసు ప్రభు అంటే ఎరగని వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. కానీ చాలామంది మందిరానికి వెళ్ళట్లే. దేవుని యొక్క మందిరం యొక్క గొప్పతనం మనుషులకి అర్థం కావట్లే. అందుకనే ఎందుకు మందిరానికి వెళ్ళాలి అని అంటే కనుక బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది బహు చక్కటి మాట. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట ఉంది. దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఒకటి ఆయన అంటున్నాడు, ఆనందాన్ని కలగజేస్తాడు. దేవుని మందిరంలో ఏముందంటే కనుక ఆనందం ఉంది, సంతోషం ఉంది. అందుకనే మందిరానికి వచ్చే వాళ్ళల్లో చాలామంది కూడా చూడండి, అందరూ ఒకే బాధ కలిగిన వాళ్ళు లేరు. మందిరానికి వచ్చే వాళ్ళు అందరిలో కూడా ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల చూడండి వేదన కలిగిన పరిస్థితులు ఉంటే ఆ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి విడిపించడానికి దేవుని మందిరానికి మనం రాగలిగితే ఆయన చెప్తా ఉన్నాడు కదా, చూడండి ఆనందాన్ని కలగజేస్తాడంట. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఆనందాన్ని కలగజేస్తాడు దేవుని మందిరానికి వస్తే. మందిరానికి రాక వచ్చే వాళ్ళల్లో కూడా చాలామంది జీవితాల్లో ఆనందం అనేది లేని పరిస్థితుల్లో ఉన్నారు. తప్పనిసరిగా కంటిన్యూగా అలాగా దేవుని మందిరానికి నమ్మకంగా రాగలిగితే దేవుడు చెప్పే మాట ఆనందాన్ని కలగజేస్తాను అంటున్నాడండి. రెండోది చూడండి, భక్తి కీర్తన 92వ కీర్తన 13వ వచనంలో ఆయన అంటున్నాడు, దేవుని మందిరానికి వచ్చిన వారి పట్ల వర్ధిల్లేటట్టు దేవుడు చేస్తాడంటండి. నిజమండి, వర్ధిల్లేటట్టు చేస్తాడు. విన్న ఈ మాటల ప్రకారం బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ రెండో మాట ఆమె అనుకుంది కదా, రెండో మాట యేసు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నది. మనం కూడా ఈ కాలంలో దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆలోచన నీలో, నాలో, మనందరిలో ఉంటే గనక ఒకటి ఆయన ఏం కలగజేస్తాడంటే ఆనందం కలగజేస్తాడు. రెండు వర్ధిల్లేటట్టు చేస్తాడు. మూడు దీవెన కలగజేస్తాడంటండి. భక్తి కీర్తన ద్వారా 118వ అధ్యాయం 118వ కీర్తన 26వ వచనంలో అండి దీవెన కలగజేస్తాడు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకి ఆయన కలగజేసే ఏంటి అంటే కనుక ఇష్టపూర్వకంగా రావడం వల్ల, వెంబడించడం వల్ల, నమ్మకంగా ఆయనను దేవుని మందిరానికి వచ్చే అనుభవంలో ఉన్నవారికి ఆనందాన్ని కలగజేస్తాడు, వర్ధిల్లేటట్టు చేస్తాడు, దీవెన కూడా కలగజేస్తాడంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నాడు చాలామంది జీవితాల్లో, కుటుంబాలలో లేనివి ఏమిటి అంటే కనుక దైవవాక్యం చెప్తా ఉంది, దేవుని మందిరానికి రాక వచ్చి కలిగినటువంటి బాధ ద్వారా, శ్రమ ద్వారా మానేసిన అనుభవాల్లో నువ్వు ఉంటే దేవుడు నీ కళ్ళ ముందు రక్తస్రావం కలిగిన స్త్రీని ఎలా అయితే బాగు చేసి నిలబెట్టాడో, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎలా ఆలోచన కలిగిందో,
దేవుడు ఎందుకనో ఈ మంచి సమయంలో నిన్ను కూడా ఈ వాక్యం ద్వారా ప్రేరేపించి నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు చక్కగా మందిరానికి వెళ్ళేదానివి, ఒకప్పుడు చక్కగా వాక్యం వినేదానివి, ఒకప్పుడు చాలా చక్కగా తమ్ముడా దేవుని మందిరాన్ని విడవకుండా వెళ్ళిన అనుభవాల్లో ఉన్న నీవు చిన్న శోధన కలగగానే, చిన్న బాధలు కలగగానే ఎందుకనో మానేసిన అనుభవాల్లో నీవు ఉన్నావేమో. దేవుడి మంచి సమయమందు నిన్ను కూడా ప్రేరేపిస్తున్నాడు. గత కాలంలో చాలా బాగున్న నీవు దేవుని మందిరాన్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేసావో, ఇప్పుడు ఆ సంతోషం లేదేమో, ఇప్పుడు ఆ ఆనందం లేదేమో, ఇప్పుడు ఆ దీవెన లేదేమో. ఒక్కసారి నా ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు ఆలోచింప చేయమని నిన్ను అడుగుతూ ఉన్నాడు. మరలా దేవుని మందిరానికి వెళ్ళే అనుభవాల్లో నీవు కలుగుండు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఒకటి ఆనందాన్ని కలగజేస్తాడు, రెండు చెప్తా ఉన్నటువంటి మాట ప్రకారం వర్ధిల్లేటట్టు చేస్తాడు, మూడు దీవెన కలగజేస్తాడు అని చెప్తా ఉన్నాడండి. చాలా సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా, ఈ మూడు ఒకరి జీవితాల్లో జరుగుతూ వచ్చాయి. మందిరం పోగొట్టుకున్న అనుభవాల్లో ఏడ్చిన అనుభవాలు ఉన్నాయి, బాధపడిన అనుభవాలు ఉన్నాయి. మరలా ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళినటువంటి అనుభవాల్లో ఉన్నాయో, నాకు తెలిసిన కుటుంబాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. దేవుని మందిరానికి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక చెల్లెమ్మ వారి కుటుంబం నిమిత్తము మందిరానికి వెళ్ళే అనుభవాల్లో ఎప్పుడైతే వచ్చిందో, దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాలలో వారి తమ్ముళ్ళకి వారి చెల్లాయిలకి దేవుడు మంచి ఉద్యోగాలను ఇస్తూ వచ్చాడు. అలాగనే ఆమె ఎవరి వెహికల్ మీద ఆధారపడకుండా, రెండు కాళ్ళు లేకోకుండా ఓ సంఖలో బైబిల్ పెట్టుకుని మొండెముతో ఒక చేత్తో తన మొండాన్ని తోచుకుంటూ మందిరానికి వచ్చేదటండి. అంత నమ్మకంగా దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ ప్రభువుని ఎప్పుడైతే విడిచిపెట్టని అనుభవాల్లో ఉందో, దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని, ఆమెకున్నటువంటి బాధని, ఆమె వచ్చేటువంటి మందిరానికి వచ్చే నమ్మకత్వాన్ని చూసి వారి సహోదరులకి మంచి ఉద్యోగాన్ని కలగజేశాడు. ఒక పూట ఉంటే ఇంకో పూట లేని పరిస్థితుల నుండి విడిపించి దేవుని పిల్లలారా వెలిగింపచేశాడు, ఆ కుటుంబాన్ని ఆనందింపచేశాడు, దీవెన కలగజేశాడు. సంతోషమే వాళ్ళ కుటుంబాలలో తాండమవుతా వస్తూ ఉంటే దేవుని మందిరంలో సాక్ష్యం చెప్తా వచ్చింది ఆ చెల్లెమ్మ. నిజంగా దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని మందిరాన్ని పోగొట్టుకోవద్దు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాను, దయించి గత కాలంలో మానేసిన అనుభవాల్లో నీవు ఉంటే, ఎందుకనో ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రేరేపణ కలిగి నువ్వెళ్ళే మందిరానికే సత్యవాక్యం ఉన్న చోటకి వెళ్ళగలిగితే దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆనందాన్ని కలగజేస్తాడు, వర్ధిల్లేటట్టు చేస్తాడు, 10 మందికి పెట్టే అనుభవాల్లో నిన్ను ఉంచుతాడు. ప్రభు ఈ కొద్ది మాటలో మనల్ని దీవించి ఫలింపచేసి మనందరినీ బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.